ప్రకారంగా అనేకులు యెరూషలేము నుండి యెరికోకు ఏమవుతున్నారు? దిగుతున్నారు. దిగితే నష్టమైంది పాస్టర్, అది మా ఇష్టంగా. ఎక్కాలన్నా మేమే, దిగాలన్నా మేమే. అవును, ఎక్కాలన్నా నువ్వే, దిగాలన్నా నువ్వే, దిగినా ఎక్కినా నువ్వే. కానీ నా సలహా ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యెరూషలేములో నుండి నువ్వు ఎప్పుడు దిగుతావో అక్కడ దొంగలు ఉంటారు. మధ్యలో ఎవరుంటారు? దొంగలుండి ఆ వ్యక్తిని ఏం చేశారు? మొదట వస్త్రాలు లాగేసుకున్నారు, తర్వాత కొట్టి కొర ప్రాణంతో వదిలిపెట్టారు. నువ్వు దిగితే ఆ దొంగ ఏం తీసుకుంటాడు? నీ దగ్గర నుంచి వస్త్రం తీసుకుంటాడు. ఓహో, ఇంతవరకు కాపాడుకున్నావు, యెరూషలేము నుండి వస్తున్నాడంటే వస్త్రాలు మంచి కాస్ట్లీయే. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే, నువ్వు పరిశుద్ధతలో నిలబడిన వ్యక్తివే, పరిశుద్ధత అనే వస్త్రాన్ని నువ్వు కప్పుకున్నట్టే. కానీ నువ్వు దిగితే ఈ దొంగ ఎవడంటే అపవిత్రాత్మ. ఆడు పట్టేశాడా నీ పరిశుద్ధత అనే వస్త్రాన్ని, వాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఈ వ్యక్తి యెరూషలేములో ఉన్నాడా, యెరికోలో ఉన్నాడా? మధ్యలో ఉన్నాడు. యెరూషలేములో నుండి దిగాడు, యెరికోకి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇంకెక్కడికి వెళ్ళే? పట్టణంలోకి వెళ్తే దొంగలు వస్తారా? దారి మధ్యలో దొంగలు ఉంటారు. దిగజారిన వాళ్ళ పరిస్థితులు ఏంటంటే, వాళ్ళు లోకంలో బతకలేరు, అలాగని పరిశుద్ధత పోగొట్టుకొని మళ్ళీ సంఘం యెరూషలేముకు రావాలంటే మోకం ఉండదు. వస్త్రం పోయిన తర్వాత ఎలా వస్తాడు? వస్తే ఎలా కనబడతాడు? యెరూషలేము రాక, యెరికోలో కలవక. మీకు అర్థమవుతుందా? వాళ్ళతో కలిసి తిరగాలనిపిస్తుంది, కానీ తిరుగుతామా? ఇంతకాలం నేర్చుకున్న అనుభవాలు, దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్నాం కనుక లోకులతో కలిసి తిని తాగి సినిమాలు చూడలేం. అలాగని పరిశుద్ధత పోగొట్టుకొని సంఘంలో నిలబడదామంటే నిలబడలేం. అందుకనే వాడేం చేస్తాడంటే, నేను అటు వెళ్ళనియడు, ఇటు వెళ్ళనియడు, మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? కొర ప్రాణం అంటే వెంటిలేటర్ సహాయంతో నడిచే రోగి. దేంతో నడుస్తాడు అంటే, ఈ నడక కాదు, శ్వాస. ఇది తీస్తే పరదేశులము ప్రియులారా అని బాధ ఏంటంటే, బతకలేడు సావలేడు, బతకలేడు సావలేడు, బతకలేడు సావలేడు. ఇప్పుడు చాలామంది ఆత్మీయ జీవితాలు సావలేరు, సత్యనరకం. కొన్ని బతుకుదామంటే ఆడ బాగా కొట్టిన దెబ్బలకు అన్ని గాయాలై పడున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వాడిని లేపి, అని ఎత్తుకొని, అని గాయాలు కట్టి, అని తీసుకొచ్చి మళ్ళీ పుటకుల ఇంట్లో తోలితే అప్పుడు పరామర్శించబడి బలాన్ని పొందుకొని రావడానికి ఏమైనా వీలు కలుగుతుంది. అంటే దిగిన వాళ్ళకు మొట్టమొదటిసారిగా పోయేదేంటి? వస్త్రాలు. వాడు దోసుకుంటాడు. అందుకే మనం మెలకువగా ఉండి మన వస్త్రాలు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇది ముఖ్యం. వస్త్రాలు లేకపోతే దేవుని దృష్టిలో మనం దిగంబరులుగా కనబడతాం. పరిశుద్ధత లేనివారు, పరిశుద్ధత అనేది ఒక తెల్లని వస్త్రానికి పోల్చబడి, అది మనలో ఉండాలి ఎప్పటికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏమైనా మత్తు ఉందా? వదిలించుకో. అందుకని సియోను కుమారి, ధూళి దులుపుకో, మెడకట్లని ఏం చేయి? నేను విప్పుకోను పాస్టర్, ఈ కట్లు వేసుకుంటేనే నేను నడవగలుగుతా. కట్లున్న వాళ్ళు ఎట్లుంటారు? ఎలా లాగితే అలా పోవాల్సిందే. కానీ ఆ కట్లు, లోకపు కట్లు ఏది
మాలో ఉండకూడదు. పాపం అనే చెడు అనే దుమ్ము కూడా మాలో ఉండదు. దుమ్ము ధూళి అని దులుపుకొని మెడకట్లని విప్పుకొని ప్రభు కొరకు నిలబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ధూళి దులుపుకొనుము నీవు మెడకట్లు విప్పుకొనుము. పాడాలి. ధూళి దులుపుకొనుము నీవు మెడకట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. హల్లెలూయా. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే హల్లెలూయా. చప్పట్లు కొట్టు. సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ఆమేన్. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. చేతులు పైకెత్తి. ఇప్పుడు వస్త్రాలు లాగేసుకున్నారు. కొర ప్రాణంతో ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. గాయాల కంటే ఆడు దిగంబరిగా పడి ఉండడం ఎంతో అవమానం. మనం సాతాను యొక్క చేతికి చిక్కి గాయాల పాలే. 100 గొర్రెలు ఒక గొర్రె పోయిందని చెప్పి వింటాం కదా. అది పోయేటప్పుడు చాలా చక్కగా బలిసి అందంగా ఉండే పోతే, అంటే మందున్న బాగుంటుంది కదా, కాపరున్న మంద. అది పోయింది, తప్పిపోయింది. మరలా దాన్ని తీసుకొచ్చేటప్పుడు సేమ్ అలాగే ఉంటుందా? మంచి కడగబడి, మంచిగా మేపబడి, మంచిగా బలిసి, మంచిగా అందంగా కనపడుతుందా? మరి ఎలా కనపడుతుంది? బక్క చిక్కి, కలవరం, భయం, శత్రువు వల్ల కలిగిన గాయాలు ఇవన్నీ కనపడతాయి. మెలకువగుండి వస్త్రాన్ని కాపాడుకోవాలంటే నోవలే మత్తులో పడకూడదు. సినిమాల మత్తులో, సీరియళ్ళ మత్తులో ఇవి దుమ్ము ధూళిలు వచ్చి పడతాయి, రోజు పడుతూనే ఉంటాయి. ఉండకూడదు. ఆ మత్తులో నుండి బయటికి రావాలి. లేకపోతే పైకి బాగానే కనపడతాం. ఆయన ఒరి బాబోయ్ నేను చూడలేకపోతుండ్రా సంఘానికి వస్తే అని ఆయన కళ్ళు మూసుకుంటాడు. ఎందుకో ఆయనకి ఎలా కనపడతాం? మీకు అర్థమైందా? పరిశుద్ధత ఉండే తెల్లని వస్త్రం ఉన్నట్టు. లేకపోతే ఇప్పుడు ఆయన వచ్చి స్తుతుల మధ్యలో నివాసం చేయదేవా అంటే ఫస్ట్ నువ్వు బట్టలు కట్టుకొని రాపు బాబు, నేను వస్తా అంటాడు. మీరు బాధపడ్డా నాకేం టెన్షన్ లేదు. ఇది వాక్యం ఉన్నట్టు చెప్తాను. అందుకనే మనం వచ్చేటప్పుడు ప్రభా నాలో తెల్లని వస్త్రం ఉందా లేదా మనం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, మన వస్త్రాన్ని మనం ఏం చేయాలి? రోజు ఉతుక్కోవాలి. మన వస్త్రం తెల్లగా ఉండాలి అంటే దాన్ని ఏం చేయాలి? ఉతకాలి. ఎక్కడ ఉతుకుతారు మరి? బండ మీద కాదు, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఉతుక్కొని
తమ వస్త్రాలను ఏం చేశారంటే తెలుపు చేసుకున్నారట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చదవండి. 7:14 కూడా చదవండి. 2 కొనని వారు సార్దీసు సంఘంలో తమ వస్త్రాలని వాళ్ళు ఏం చేయలేదు, అపవిత్రపరచుకోలేదు. 7:14. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతిదినం మన వస్త్రాలను ఏం చేయాలి, ఉతుక్కోవాలి. అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసు సంఘంలో ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు ఏం కాలేదు, మలినం కాలేదు. వాళ్ళ వస్త్రాలకు డాగు లేదు, వాళ్ళ వస్త్రాలకు ఏం లేదు, మచ్చలేదు. కొన్ని మచ్చలు డాగులు కనపడతాడు. సంఘము, పెళ్లి కుమార్తె సంఘం ముడత, దీనికి ఏముండొద్దు, ముడత అంటే తెలుసు కదా. ఇప్పుడు దగ్గర కన్నా మనకు ఏమవుతుంది, ముడత వస్తాయి. ముడత ఉండొద్దు. శరీరానికి కూడా ఏమొస్తాయి, ముసలితనంలో ముడతలు వస్తాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళి పాస్ట్ అని మీరు అంటారు. ముడత అంటే నేను సీనియర్ను, నేను ముసలిదాన్ని అయిపోయినా, నేను నేర్చుకునేది ఏం లేదు. ఈ ముసలోళ్ళు కాదు, ఏ ముసలోళ్ళు కాదు, ఈ ముసలోళ్ళు కాదు. ఆత్మీయంగా ముసలోళ్ళు అంటే పెద్ద లసిన వాళ్ళ. నేను ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయినా అంటే నీకేమొచ్చింది, ముడత వచ్చింది. పెళ్లి కుమార్తెకి ఏముండొద్దు, ముడుతుండొద్దు. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఇంకేం చేయాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముడుతుండొద్దు, మచ్చుండొద్దు, డాగుండొద్దు. డాగ్ అంటే డాగు, డాగు అంటే డాగు. డాగు అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన వస్త్రాల్లో ముడుతుండొద్దు, మచ్చుండొద్దు. డాగు అంటే దానికి బైబిల్లో కూడా ఒక పదానికి ఉన్నది ఏంటంటే చీట్లు వేయబడిన ఏంటిది రంధ్రాలు అనేటివి కూడా ఉండకూడదు. ఈ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే అలాగే కాపాడుకోవాలి. అది కాపాడుకోవడమే కాదు, అది తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి, ఉతుక్కోవాలి. సంవత్సరానికి ఎన్నిసార్లు ఉతుక్కుంటున్నాం, నెలలో ఎన్నిసార్లు ఉతుక్కుంటున్నాం వస్త్రాలు. ఈ వస్త్రాలు కాదు, పరిశుద్ధత. 2 రోజులు శుద్ధీకరణ కూటాలు పెట్టి నెల రోజులంతా మురికి తీయాలనుకుంటే వర్షం వచ్చిందని నిన్ననే బట్టలు నానబెడదాం అనుకున్నాం. ఇలా బిండేది ఉండే, వర్షం వచ్చి ఏమైనాయి, మాకు నానడం ఇష్టం లేక వర్షం చూసి ఆగినాయి. మరి నిన్ననేది ప్రభు రాకడ వస్తే, నా ప్రభువా ఈ సంగతి నీకు తెలియనుగాక, వర్షం వస్తుంది, ఇప్పటి పరిస్థితులలో మేము రాలేకుంటున్నామని చెప్పాలి. అప్పుడు అంత్యక్రీస్తు వచ్చి తోలు తీస్తూ అంటాడు. మన శరీరం మీద తోలు, యేసుప్రభు దేవుడు అంటే తోలు తీస్తాడు. అప్పుడు మాత్రం భక్తి, విశ్వాసము ఎంతో ప్రతి సమర్పణ వచ్చి అప్పుడు. అందుకనే మరి నెల రోజుల మురికిపోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు నన్ను చెప్పండి. 10 రోజుల పెళ్ళికి ముందే సిద్ధపడతారు, 2 రోజుల ఫంక్షన్కి ముందే సిద్ధపడతారు, 1 రోజు బర్త్డేకి సిద్ధపడతారు. ఈరోజు పొద్దున్నే ఫోన్ చేస్తే సాయంత్రం ఫంక్షన్ కూడా రెడీ వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు.
మరి పరిశుద్ధ బల్లారాధన మొదటి వారంలోనే ఉంటుంది. శుక్ర శనివారం శుద్ధీకరణ కూటాలు వచ్చి ఉతుక్కోవాలి. ఏ మురికి పట్టిందో నాకేం ఎరక. కొన్ని ఏది మురికి బాగా ఎప్పటి నుంచో ఉన్న మురికున్న వస్త్రాలనే అనుకో, వెంటనే సభ్యుల రాయంగానే పోద్దా? మరేం చేయాలి? ఉతుకు కూడా మామూలు కాదు, దానికి అన్ని రకాల. మీకే ఎక్కువ తెలుసు. బండకేసి కొడతారు, బ్యాట్ కర్ర తీసుకొని కొడతారు, ఏది తీసి కొడతారు. మొత్తం మీద అయితే ఏం కావాలి? దాని మురికి వదలాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు, మన పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే తెలుపు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తెలుపు చేసుకునే పద్ధతులు 3. నెంబర్ 1, గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవాలి. నెంబర్ 2, వాక్యం అనే ఉదక స్నానంతో మనం ఏం కావాలి? కడగబడాలి. వాక్యం ద్వారా మనం ఏం కావాలి? శుద్ధీకరించబడాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను సాకలి వాణి సబ్బు. ఆ సబ్బే వాక్యం. నీకు రుద్దుతాడు, పోకపోతే మళ్ళీ రుద్దుతాడు. రుద్ది 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 నీ మురికిని ఏం చేయాలి? వదిలితే కనుక నీ వస్త్రం ఎలా కనపడుతుంది? నీ స్వభావం ఎలా కనపడుతుంది? తెల్లగా ప్రకాశమానంగా కనపడుతుంది. 3వది, దేవుని అభిషేకం ద్వారా, అది అగ్నికి పోల్చబడ్డది కనుక ఆ అభిషేకం ద్వారా కూడా మనం పరిశుద్ధతలోకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. కనుక మనము ప్రతిరోజు మన వస్త్రాల్ని ఉతుక్కోవాలి. లోకం అనే దుమ్ము, ధూళి, మరకలు నేను ఉతుక్కోను పాస్టర్, నాకు శాత కాదు, నేను ఎట్టున్నా పర్వాలేదు, నువ్వు భరిస్తావా భరించవా అన్నారు అనుకో, నేనేం చేస్తాను? నీ మురికి నీ దగ్గర ఉంటే నేనేం చేయలేంగా. నీ వస్త్రాలు ఎలా కనపడతాయి? మలిన వస్త్రాలు కనపడతాయి. బైబిల్లో ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు జకర్యా గ్రంథంలో. ఉంటే ఆయనను బట్టి శైతాన్ ఆపింది. ఏడికి ఎడిపోతున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నా. ఒరే, దేవుని దగ్గరికి లేదు, ఏం లేదు, ఆగా. ఎందుకు ఆపినావు? నీ వంటి మీద మలిన వస్త్రాలు ఉన్నాయి, అందుకే నువ్వు పోవడానికి వీలు లేదు బాబు అని ఆపింది. హల్లెలూయా. దేవుని దగ్గరికి పోకుండా సైతాన్ని ఆపుతాడు. దేన్ని బట్టి? నీ మలిన వస్త్రాలను బట్టి. వెంటనే దేవుని దూత, ఇదిగో అతని మహిళ వస్త్రాలు తీసేసి అతనికి ఏం చేయి? ప్రకాశమానమైన వస్త్రాలు తొడిగించండి అన్నప్పుడు అప్పుడు అతని మలిన వస్త్రాలు ఏమైనాయి? పోయినాయి. మనకు మలిన వస్త్రాలు కాదు, ప్రకాశించుచున్న వస్త్రాలే దేవుడు మనకి ఇవ్వాలి. అంటే ఉతుక్కోవాలి, ఉతుక్కోవాలి. రోజు ప్రతిదినం మన స్వభావాన్ని ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తంలో కడుక్కొని తెలుపు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం ప్రతి పాపం నుండి కడిగి మళ్ళీ ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. మన మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీకు సీక్రెట్ చెప్పనా? దేవిని ఎక్కువ ఆరాధించరు కొంతమంది. ఎందుకు చెప్పండి? కొంతమంది ఎంత పాటలు పాడమన్న పాడరు. ఎందుకు చెప్పండి? వాళ్ళ మనస్సాక్షి ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడితే జీవం గల దేవిని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా సేవిస్తారు. బైబిల్లో వాళ్ళ మనస్సాక్షి కడగబడకపోతే జీవం గల దేవిని సేవించాలన్న ఆశ, వాంఛ వాళ్ళు తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటే ఆంప్లిఫైర్ ఎంత పెంచినా, మౌతుల సౌండ్ పెంచినా, క్యాష్ కొట్టి కొట్టి ఉన్నా, ఆ డ్రమ్ము పగల కొట్టినా కూడా వాళ్ళు ఏం చేయరు?
దేవుని ఆరాధన చేయలేరు. కానీ బైబిల్లో ఉంది, జీవం గల దేవుణ్ణి సేవించడం అంటే త్రాగడం, లేదా ఆయన ఆరాధించాలి అంటే ఆయన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ నీ మనస్సాక్షిని కాపాడుకో. ఆ మనస్సాక్షి మంచిగుందా పరలోకం పోతుంది. మనస్సాక్షి చెడిపోయిందా ఎవరైనా సరే పరలోకం పోదు. సేవకుడైనా సరే పరలోకం పోదు. దాన్ని బట్టే నువ్వు పరిశుద్ధతలో నిలబడతావు. ఆయన రక్తంలో కడగబడినట్లుగా మన వస్త్రాల్ని, మన స్వభావాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. చప్పట్లు మనసాక్షిని శుద్ధి చప్పట్లు కొడాలా. చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్, హల్లెలూయా. ఈ మాసములో పోయిన బల్లారా నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ వస్త్రాలు ఉతుక్కున్నారు? నీ పరిశుద్ధత అనే వస్త్రాలు ఆయన రక్తంలో ఉతుక్కోకపోతే మీకు మంచి ఆలోచన చెప్తా. మీ శరీర సంబంధమైన వస్త్రాలు కూడా నెలకు 2 రోజులు పిండాడు. ఎప్పుడు? వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి. వారానికి ఒకసారి అంటే ఆరాధనకు వస్తారు కనుక అప్పుడు ఎలా ఉంటాయి? సోమవారం వేసుకున్న వస్త్రాలు శనివారం మీరు ఉతికితే ఎలా ఉంటుంది? వద్దా? ఉండదా? ఉంటుంది. మరి ఆత్మీయ జీవితం, ఆత్మీయ వస్త్రం, పరిశుద్ధత అనే తెల్లని వస్త్రం, ఆ తెలుపు అంతా ఏమవుతుంది? కొంత నలభైపోతుంది. మళ్ళీ ఆదివారం వచ్చి స్తోత్రం నాయన స్తోత్రం, కడుగు తండ్రి, కడుగు కడుగు కడుగ్గా తల్లి, ఉతుక్కోవాలి. అది నీళ్ళు పోతే వస్త్రం మీద మురికి పోదు, ఉతకాలి. ఆ రోజు మేమేం చేస్తాం? ఆయన ఏదో ఒక వాక్యం ఇస్తే అది వేసి మేమేం చేస్తాం? కొంచెం దంచుతాం, ఉతుకుతాం. కొంతమందికి ఈ ఉతుకుడే ఏందిరో, వేరే కాడికి పోతే ఉతుకుడు లేదు, ఏమి లేదు. మంచిగా మురికి బట్టల మీద సెంటు కొడతారు, పంపిస్తారు. వాసన మంచిదే వస్తుంది, వేసుకున్న వస్త్రాలు వేసుకున్నట్టే ఉంటాయి. ఈడికొస్తే మాత్రం ఖచ్చితంగా ఉతుకుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఉతుకుడే వద్దు పాస్టర్ అంటే మీరు మంచోళ్ళే. ఎందుకంటే మీ మురికి, మీ మలిన వస్త్రాలు మీతోనే ఉంటాయి. సైతాను కూడా నువ్వు పరలోకం పోతానంటే, ఆగు బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నా సొంతం నువ్వు. నేను మలినమైనోడిని, నువ్వు మలినమైనోడిని, కనుక మన ఇద్దరము ఒకటి. ఆయన ఎవరు? తెల్లని వాడు, ధవలవర్ణుడు. ఆయన ధవలం అంటే తెల్లని, తెల్లని అంటే పరిశుద్ధుడు. ఆయన లాంటి తెలుపు ధనం, ఆ తెల్లని వస్త్రాలు ఎవరుంటారో వాళ్ళు పరిశుద్ధులు, ఆయనకు సంబంధించిన. మలిన వస్త్రాలుండి
సైతానుకు సంబంధించి బతుకుతారా? పరిశుద్ధ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు కలిగి ఉండి ప్రభు సొంతంగా మారుతామనేది మన చేతుల్లో ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మంచిగా ఉతుక్కో, ఉపవాసం ఉండి ఉతుక్కోవాలి. మొత్తం ప్రాణాత్మ దేహాలు ఒకేసారి ఏమైతే క్లీన్ అయిపోతాయి. ఉపవాసాలు ఉండాలంటే బద్ధకం, 3 పూటలు తినాలంటే మాత్రం టైం టు టైం ఎంత తిన్నా ఇది మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఏడికి వెళ్ళదా? మట్టిలకే వెళ్తుంది. మట్టిలో పోయేదానికి టైం టు టైం నిత్యానిత్యం యుగానుయుగాలు దేవునితో ఉండే మరి ఆత్మ సంబంధమైన జీవితం అదా. ఆదివారం చూద్దాంలే, 2 వారాలు ఎగ్గొట్టినా మొదటి వారం మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి. అది కాదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనమే చనిపోవచ్చు, ప్రభు వచ్చినా మనం చనిపోయినా ఇది సిద్ధపాటు లేకుంటుంటే ఇది ఆయన దగ్గరికి వెళ్ళదు. చనిపోయినాక నీకు అర్థమవుతుంది, నీ మనోనేత్రాలు దేవుడు తెరుస్తాడు. నువ్వు ఇక్కడ నేను జీవించిన జీవితాన్ని బట్టి నీకు అక్కడ ప్రతిఫలం దొరుకుతుంది. లేదయ్యా, నేను యేసుప్రభు బిడ్డనే, ఆ వెంకటేశ్వర పెళ్ళిలో ఆ యెహోవానిసి ప్రార్థనకు పోయినోన్నే అన్న ఆ చర్చ ఏంటో ఆయనకు తెలియదు. ఇక్కడ గవర్నమెంట్లో మాత్రం తెలుసు యెహోవానిసి మినిస్టర్ అంటే. ఆడివే యెహోవానిసి మినిస్టర్ అంటే ఎవరికి తెలియదు. ఒక సేవకుడు పోయిన తర్వాత పరలోకాలు అందరు కనపడితే అడిగిండంట, పలాని మినిస్టర్ వాళ్ళు ఉన్నారా అంటే దేవదూత అంటే లేదన్నాడట. అమ్మో లేరా? ఇంకో మినిస్టర్ని అడిగిండట, వాళ్ళు కూడా లేరన్నాడట. ఏంది అందరు లేరంటాలని ఈయన మినిస్టర్ అడిగిండట, వాళ్ళు కూడా లేరన్నాడు. మరి ఏమైంది? మరి ఉన్నోళ్ళంతా ఎవరంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా మారిన వాళ్ళందరూ. నువ్వు ఏదేదో పేర్లు పెట్టి చెప్తే నాకెటే తెలుస్తుంది? స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పెట్టుకున్న పేర్లన్నీ ఎవరి? మనవి. ఆ పేరు చూసి ఓహో అది కాదు, అక్కడికి వెళితే ఆ సంఘం పాస్ అయినట్టు. స్తోత్రం చెప్పరు, అంత మెల్ల చెప్తున్నారు ఏంది? అది ఎంత పెద్దదైనా ఆడికి పోలేదనుకో, పేరు మాత్రం పేరు ఊరికే ఏంటిది అది ఇప్పుడు రాదులేదు నాకు టైం. పేరుకేమో ఊరు. కొంచెం నాకు సహకరిస్తే మన ఇద్దరం కలిసి ఖచ్చితంగా దాన్ని బయటికి లాగేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. పేరుకు పెద్ద, ఊరికి దిబ్బ. పేరుకు పెద్దోళ్ళలాగా వద్దు, పరలోకంలో పరిశుద్ధులుగా మనం నిలబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా ఉండాలంటే ఇలాంటి బోధలు అవసరం. ఒత్తుకోవడం మాత్రం మర్చిపోకండి. గొర్రెపిల్ల రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా. చివరిగా మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 9:29 చదవండి. లూకా సువార్త 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖం మారింది, ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిసింది. ఏం మెరిసింది? చెప్పాలి మీరు. ఎవరి వస్త్రాలు? ఆయన వస్త్రాలు అంటే యేసయ్య వస్త్రాలు. యేసయ్య సంఘానికి ఎవరు? శిరస్సు. శరీరం ఎవరు? సంఘం. శరీరానికే కదా వస్త్రాలు వేసేది, తలకాయ కూడా ఎత్తరా వస్త్రాలు? దీన్ని కూడా ఒకటి ఎత్తరా? దీనికి వేసిల్లంగో ఎలా ఉంటుంది? కానీ యేసయ్య వస్త్రాలట తెల్లనివై దగ మెరుస్తున్నాయంట. మనం దగ మెరేయాలంటే మన వస్త్రాలు ఏం చేయాలి?
ఏం చేయాలి? పాస్టర్కి అది కూడా తెలియదు. చిముకున్న గ్లాసులు లాంటివి తొలగించుకున్నాం అనుకో, బయటికి వెళ్తే ఎట్టుంటుంది? కలకలలాడుతూ ఉంటుంది, షైన్ వస్తూ ఉంటుంది. నేను ఈ షైన్ చెప్తలేను, యేసయ్య వస్త్రం ఎలా దగదగ మెరిశాయి. మనవి కూడా ఏం కావాలి? కాపాడుకోవాలి, ఉతుక్కోవాలి, ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. అంత మాత్రమే కదా, ఏం కావాలి? ప్రకాశించాలి. వస్త్రాలు ఏం కావాలి? ప్రకాశించాలి. మన పరిశుద్ధత ఏం కావాలి? ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది కావాలి అంటే ఆయన ప్రార్థించుచుండగా ఆ కార్యం జరిగింది. మనం ప్రార్థన చేస్తే ఏం కావాలి? మన ముఖ రూపం ఏం కావాలి? మారాలి అంటే ఆ ముఖంలో షైనింగ్ రావాలి. మారడం అంటే అది, మన ముఖాలు మారుతాయి. ప్రార్థనలో కూర్చున్నాం అనుకో, మంచిగా ఇప్పుడు కళ్ళు తెరిచిన ముఖం ప్రార్థనలో పోగానే నిద్రలో పోతుంది. పరలోకమందున్న తండ్రి, ప్రార్థనలో చక్కగా నిద్రపోతున్నాను ఆయన. మంచి నిద్రను ప్రార్థనలోనే ఇచ్చేయి తండ్రి, మళ్ళీ వస్తుందో రాదు. ఇప్పుడు మన ముఖం ఏ రూపం వచ్చింది? నిద్రముఖం వచ్చింది. మరి ఏసేపు ప్రార్థన చేస్తే ఇంకొక దగ్గర ఉంటుంది, ఆయన ముఖం సూర్య